క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు నీ సన్నిధానంలో మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడిపై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నీ మాటలు వినబోచున్నాను. నీ మాటల్లో జీవము, ఆత్మ దాగి ఉన్నదని, అది ప్రపంచాన్నే నడిపిస్తున్నాయి అనే సంగతి మేము గ్రహించి ఉన్నాం. ఆ మాటలు మమ్మల్ని బ్రతికించి బాధల్లో నెమ్మది కలిగిస్తాయి. లేఖనాల ద్వారా మేము వింటున్నాం. నీ మాటలు మాలో ఉన్న బలహీనతలను ఖండించి గద్దించి సరిచేయగలవని కూడా లేఖనాలు సెలవిస్తుంది. ఆ తండ్రి, నీ మాటలు నా మాట అగ్ని వంటిది కాదా, కొండలు బ్రద్దలు చేయి శుద్ధి వంటిది కాదా అని సెలవిస్తున్నావు. కనుక అంత శ్రేష్టమైన ఉన్నతమైన మాటలు ఈ సమయంలో వినబోచుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసు, నీ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయమని వేడుకొనుచున్నాను. అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చక ప్రతి మాటలో కూడా జీవము, ఆత్మ దాగి ఉన్నదని, అది మమ్మల్ని బ్రతికింపచేసి పరలోకానికి నడిపిస్తుందని, మా పాదములకు వెలుగు చూపిస్తుందన్న సంగతి గ్రహించినట్లుగా తండ్రి, మీరే మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి ఆత్మ కూడా నా దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది నేను శ్రద్ధ కలిగి వినాలి అన్న మంచి మనసుతో నీ మాటల వైపు తన మనస్సాక్షిని ఉంచున్నట్లుగా సహాయం చేయమని, మాకు తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధిస్తూ మమ్మల్ని నాయన సంపూర్ణమైన విధేయత కలిగి నీ మార్గములో నడుచున్నట్లుగా సహాయం చేయమని మీరే మాకు బోధిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు అంశం ఏంటంటే, నువ్వు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇలాంటి వాక్యాలు, ఇలాంటి అంశాలు కొంచెం విడ్డూరంగానే ఉంటాయి. చాలామంది మారు మనసనో, ప్రేమనో, బాప్తిస్మనో, పాపక్షమాపణనో, లేదా నరకాజ్ఞనో, నిత్య జీవమనో అనేక అంశాలు మాట్లాడుతూ ఉంటే మనమేంటో కొత్తగా నువ్వు ఎవరు, నువ్వెవరేంటి నాయన, నేను ఫలానా వ్యక్తిని అని నువ్వు చెప్పచ్చు. అదే మాటగా మళ్ళీ ప్రశ్న అడిగితే నువ్వు ఎవరు అని అడిగితే, నేను ఫలానా వాళ్ళ పిల్లవాడినో, ఫలానా వాళ్ళ అమ్మాయినో, నా తల్లిదండ్రులు ఫలానానో,
నా తల్లిదండ్రులు ఫలానా అనే చెప్పొచ్చు. ఇంకా అసలు నువ్వు ఎవరు అని అంటే ఫలానా ఊరికి సంబంధించిన వాడినో, ఫలానా గ్రామానికి సంబంధించిన వాడినో, లేదా ఫలానా ప్రాంతానికి సంబంధించిన వాడినో ఏదో రకంగా చెప్పొచ్చు. అది మనుషుని జ్ఞానానికి సరిపడ మాటలు అవి. మనుషుని ఉద్దేశాలకు సరిపడ, మనిషి తలంపులకు సరిపడ మాటలు అవి. కానీ నువ్వు ఎవరు అన్న అంశం అనేది బైబిల్ నుండి మనం చదివితే అసలు నువ్వెవరో పూర్తిగా వివరణ అనేది నీకు అర్థమవుతుంది. లేకపోతే నువ్వెవరు అనుకుంటే నువ్వేమనుకుంటున్నావంటే నేను ఒక మనిషిని, ఫలానా నా పేరు, ఫలానా నా తల్లిదండ్రులు, ఫలానా మా తాతవారు, లేదా మా నానమ్మ వారు, లేకపోతే అమ్మమ్మ వారు, లేదా నేను ఫలానా చోట నుండి వచ్చాను, ఫలానా గ్రామం పాలవంచ, భద్రాచలం, విజయవాడ, మా ప్రాంతం, మా రాష్ట్రం ఇది, నేను ఉండేది ఇండియా, ఇలా చెప్పొచ్చు నువ్వు చాలా. కానీ అది లోక సంబంధమైన మాటలు. ఆత్మ సంబంధమైన మాటలు మనం ఎరిగినట్లయితే అసలు నువ్వు ఎవరు అని అడిగితే, లేదా అదే ప్రశ్న మనం కూడా అడిగేసుకుంటే నేను ఎవరు అని ప్రశ్న అడిగితే మనకు స్పష్టమైన ఖచ్చితమైన దేవుని వాక్యం మనకు అందించగలదు. ఉదాహరణకి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, అదేంటంటే నా చెయ్యి అని అంటాం. నేను వేరు, చెయ్యి వేరు. కాబట్టి నేనేమని చెబుతున్నానంటే నాది అని చెప్తున్నాను, నా చెయ్యి అంటున్నాను నేను. మీరు శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. నేను వేరు, నా చెయ్యి వేరు. నేను వేరు, నా పెన్ను వేరు. నేను వేరు, నా పుస్తకం వేరు. నేను వేరు, నా కళ్ళజోడు వేరు. ఎలా కనపడుతున్నాయి? విడివిడిగా కనపడుతున్నాయా? ఇది నా పెన్ను, ఇది నా పుస్తకము, ఇది నా కళ్ళజోడు, ఇది నా ఇల్లు అని మనం అంటున్నప్పుడు నేను వేరుగాను, నేను చెప్పిన దాన్ని కూడా అది కూడా వేరుగా కనపడుతుంది, కానీ అది నాది అని చెప్తున్నట్టుగా మీకు అర్థమవుతుంది. అలాగనే నా చెయ్యి అనగానే నేను వేరుగా ఉన్నాను, నా చెయ్యి కూడా వేరుగా ఉంది, కనుక అది నాది, ఆ పెన్ను నాది. అంటే వేరే దాన్ని నువ్వేమంటున్నావు అంటే నీకు సంబంధించిన దాన్ని నువ్వు నాది అంటున్నావు. నువ్వు వేరుగా ఉన్నావు, నీ పెన్ను కూడా వేరుగా ఉంది, పుస్తకం కూడా వేరుగా ఉంది, నీలో కలిసి లేదు. విడిగా ఉన్నదాన్ని నాది అంటున్నావు. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు, నాది అంటున్నావు. అందుకే నా చెయ్యి అంటున్నావు. ఇంకా నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయండి, నా కాళ్ళు అంట. నా కాళ్ళు, నా కన్ను అంటావు. కన్ను నాది, కన్ను నాది. నా అందం చూసారా, నా అందం చాలా అందం అండి నాది అని అంటాం. ఇంకా చెప్పాలంటే నేను చాలా బ్లాక్గా ఉన్నాను, చాలా నలుపుగా ఉన్నానని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే నేను చామన ఛాయగా ఉన్నానండి అంటారు కదండి. నేను చాలా లావుగా ఉన్నాను అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలా లావుగా ఉన్నాను, నేను చాలా సన్నగా ఉన్నాను. నేను అన్న పేరు శరీరానిక ఆత్మక అన్నది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. నేను అన్నది
ఎవరు? శరీరమా ఆత్మ? బాగా ఆలోచించండి. నేను అన్న పేరు, నేను అనేది శరీరమా ఆత్మ? ఆ పేరు శరీరములో ఉండి శరీరమే అయితే, ఒక విధంగా చెప్పాలంటే, ఒకవేళ శరీరానికే ఆ పేరు పెట్టినట్లయితే దుర్గారావు చనిపోయాడు అంటాం. బాగా వినాలి. దుర్గారావు అట చనిపోయాడు. పాస్టర్ దుర్గారావు గారు చనిపోయారు. చనిపోయిన ఈ వ్యక్తి వారి కళ్ళ ముందే ఉన్నాడు. శరీరము వాళ్ళ కళ్ళ ముందే ఉంది. అందరూ ఏమనుకుంటున్నారంటే చనిపోయాడు, మన మధ్య ఇక లేడు, మన మధ్యకి ఇప్పుడు మళ్ళీ రాడు అని చెప్పుకుంటాడు. అంటే ఆయన మన మధ్యలో లేడు, వెళ్ళిపోయాడు. ఆయన మన మధ్యలో ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ఆయన అనే ఆయన ఎవరు అంటే శరీరమా? శరీరం కళ్ళ ముందే ఉంది కదా. ఆత్మ, ఆత్మ. ఆయన, ఆ దుర్గారావు అన్న పేరు ఎవరికైతే ఉందో ఆ పేరు ఎవరిదంటే ఆయన అనగానే ఆత్మ. ఆ దుర్గారావు అనే అతను ఆత్మ. ఆ దుర్గారావు అన్న శబ్దముతో వినగానే పలికేవాడు ఆత్మ. కానీ దుర్గారావు వెళ్ళిపోయాడని చెప్తున్నారు, కానీ శరీరం, ఆయన దుర్గారావు అన్న శరీరం ఎక్కడే ఉంది కానీ వెళ్ళిపోయాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే పేరు ఆత్మకు పెట్టేశారు. ఆత్మ పలుకుతుంది, ఆత్మ మాట్లాడుతుంది. అందుకే ఏమంటున్నాడట, ఆ పేరు శరీరములో ఉండి ఆడిస్తూ, శరీరంలో ఉన్న ఆ ఆత్మ ఏం చేస్తుందంట, ఆడిస్తూ, పాడిస్తూ, నడిపిస్తూ, ఆలోచింపచేస్తూ, చూస్తూ, పని చేస్తూ ఉంటుందంట. ఇవన్నీ చేసేది ఏంటంటే ఆత్మ. నువ్వు ఎవరు అంటే ఆత్మ. నువ్వెవరు అంటే శరీరం కాదు, నువ్వెవరు అంటే ఆత్మ. నువ్వు ఎవరు అంటే ఆత్మ. నేను ఎవరు అంటే ఆత్మ. ఆ శక్తి నీలో ఉందని నీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించు. ఆత్మ అనే శక్తి నీలో ఉన్నదని నీకు అర్థమవుతుందా? చాలామంది అంటారు శరీరమే నడిపిస్తుంది అనుకుంటున్నారు చాలామంది. శరీరమా? ఆత్మ నడిపించేది. అందుకే ఆ శక్తి ఎవరో మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నువ్వు ఎవరు? ఈ శరీరములో 60-70 సంవత్సరాలు ఉంటూ ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. ఈ 60-70 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తుందట, నడిపిస్తూ, మాట్లాడిస్తూ, పాడిస్తూ, డ్యాన్సులు చేస్తూ, అనేక రకాలుగా చేస్తూ 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 చివరికి ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ శరీరము మృతమైపోతుంది. అందుకే ఆత్మ అసలు నువ్వెవరు? శరీరం అంతా చూద్దామంటే లేఖనాల ద్వారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు చూడండి. పౌలు గారు చెబుతున్న మాట. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుండి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యవలననే కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక
చేయగోరని కీడు చేయుచున్నాను. 20వ వచనం, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయినది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనపడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుతున్నాను గాని అని చెప్తున్నాను. ఇక్కడ మంచి మాట ఒకటి వచ్చింది, నా శరీరమందు అన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి అంతరంగ పురుషుడు అని చెప్పబడింది. అంతరంగంలో ఒకడు ఉన్నాడా అంటే ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. లోపల ఒకడున్నాడు, అతను ఏం చేస్తున్నాడంటే మనిషిని ఎక్కడికైనా నడిపించగలడు, ఏదైనా మాట్లాడించగలడు, ఏమైనా చేయడానికి సిద్ధపరచగలడు. అందుకే అతను ఒకడు ఉన్నాడు, అతను అంతరంగ పురుషుడు అని చెప్పబడదు బైబిల్లో. నువ్వెవరు అంటే అంతరంగంలో ఉన్నాడట, లోపల ఉన్నాడట. అందుకే నా శరీరమందు అంటున్నాడు. నా శరీరమందు అంటే శరీరం లోపల, నాకు ఒక శరీరం ఉంది, లోపల నేనున్నాను అంటున్నాడు పౌలు గారు. ఆ లోపల ఉన్న వాడికి పాపం ఉందట, అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ పాప నియమము నన్ను ఏం చేస్తుందంటే నేను మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను అంటున్నాడు. అర్థమైందా? ఇంకా చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు. అయినను శరీరముతో నేను జీవించుటయే, శరీరముతో నేను జీవించుట, శరీరం లోపల నేను జీవించుట అని అర్థం. అర్థమైందా? ఏమంటున్నాడు? అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను ఎడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు, బాగా వినాలి, నేను శరీరమందు నిలిచి ఉండుట, శరీరం లోపల ఉండట మిమ్ముని బట్టే మరీ అవసరమై ఉన్నది అన్నాడు. నేను శరీరము లోపల ఉండుట మిమ్మల్ని బట్టి అవసరమై ఉన్నది అన్నాడు. అంటే నేను లేదా నువ్వు శరీరము లోపల ఉన్నావా? బాగా ఆలోచించండి. నా శరీరములో అంటే నీ శరీరంలో నువ్వు ఉన్నావన్న సంగతి తెలుసా? శరీరం వేరు, ఆత్మ వేరు. నువ్వెవరు? ఆత్మ. నువ్వెవరు? ఆత్మ. నువ్వెవరు? ఆత్మ. నువ్వెక్కడున్నావు? శరీరం లోపల ఉన్నావు. ఎందుకని ఈ శరీరంలో ఉండటం అంటే మిమ్మల్ని బట్టి అవసరం ఉంది అంటున్నాడు. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం లోపల ఆత్మ ఉంది, ఆ ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది, శరీరాన్ని అంతటినీ నడిపిస్తుంది. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరాన్ని అంతటినీ నడిపించేది ఆత్మ. గ్రహింపు లేనివాడు ఏం చేస్తాడంటే శరీరమే అన్ని చేస్తుంది అంటున్నాడు. ఇంకా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడాలి.
కొరింథీలు అపొస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ, రెండో పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 1 నుండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైనను. మన గుడారం అనేది శరీరం, బాగా గుర్తుపెట్టుకోండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైనను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని ఉన్న వారముగా కనపడుతాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకొన అపేక్షించు దీనిలో మూలుగుచున్నది, లోపల మూలుగుచున్నదట ఒకటే. అర్థమైందా? మూలుగుచున్నది. ఈ గుడారములోనున్న మనము, ఈ గుడారములో ఉన్న మనము, చాలా చక్కగా చెప్తున్నాడు. ఈ శరీరములో ఉన్న, గుడారం అంటే ఏంటనుకున్నావు? శరీరం, ఇల్లు కాదు. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవము చేత మిరింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించుకొనగోరుచున్నాము అంటున్నాడు. ఆ నివాసం పరలోకంలో ఉందంటే అది వచ్చేసి ఈ శరీరం మీదకి ధరించుకొనగోరుచున్నాము అంటున్నాడు. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొని వచ్చున్నాము. 7వ వచనం, కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము, నీ దేహములో, చాలా స్పష్టంగా రాయబడింది. ఈ దేహములో మనం ఏం చేస్తున్నాం? నివసించుచున్నంత కాలము అంటే లోకంలో. ఎక్కడున్నావు? లోకంలో కాదు, దేహంలో ఉన్నావు. జాగ్రత్త. నేను ఎవరు, నువ్వెవరు అని అంటే, నువ్వు దేహంలో నివసించుచున్నావు అన్న సంగతి చెప్తున్నాడు చక్కగా. నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఇండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము అంటూ 8వ వచనం, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును అంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్పింది ఎందుకనంటే, శరీర అవసరత కలిగి ఉన్నావు గనుక శరీరములో ఉన్నావు. శరీరం ఒక అవసరత. ఆత్మకు శరీరం అవసరం, అందుకే అందుట్లో ఉన్నావు, అన్ని పనులు చేస్తున్నావు. నువ్వెవరంటే శరీరం కాదు. నువ్వెవరంటే శరీరం కాదు, శరీరములో ఉన్నావు. నువ్వు వెళ్ళిపోతావు ఏదో ఒక రోజు. వెళ్ళిపోకముందైనను వెళ్ళిన తర్వాత అయినను దేవునికి ఇష్టలుగా బ్రతకాలని చెప్తున్నాడు. దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలంటున్నాడు ఇక్కడ. అంటే నువ్వెవరు అసలు నువ్వెవరు అంటే, నువ్వు ఒక ఆత్మవి. తింటావు, తాగుతావు, తిరుగుతావు, ఎంజాయ్ చేస్తావు. చూసావా? అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 13-14, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి అంటున్నాడు. నా గుడారము అంటే శరీరము త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం, ఈ శరీరములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుటకు న్యాయమని ఎంచుకొనుచున్నాను అంటున్నాడు ఇక్కడ.
ఈ గుడారం అంటే శరీరము. ఈ శరీరములో ఉన్నంత కాలం మిమ్మల్ని ప్రభు వైపు నడిపించాలని నాకు న్యాయంగా అనిపిస్తుంది అంటున్నాడు. ఏదైనా ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. త్వరగా విడిచిపెట్టవలసిన నేను ఎరిగి కూడా నేను ఈ గుడారములో ఉన్నంత కాలం అన్నాడు. ఎప్పటిదాకా ఉంటావు? ఎప్పటిదాకా ప్రభు ఉంచితే అప్పటిదాకా ఉంటావు. ఆ గుడారంలో నువ్వెవరు? ఆత్మ. ఆ గుడారంలో ఉన్నదెవరు? ఆ శరీరంలో ఉన్నదెవరు? ఆత్మ. ఈ గుడారంలో నివసించేది ఏంటో తెలుసా? ఆత్మ. ఈ శరీరంలో ఉన్నది ఆ ఆత్మ. నువ్వెవరంటే ఆత్మ, అది గుర్తుపెట్టుకో. నేనంటే పలానా వ్యక్తిని, నేను పలానా 5 అడుగుల హైటు, ఇది కాదు. 6 అడుగులు ఎత్తు, 7 అడుగులు ఎత్తు నువ్వు చెప్పకు. ఇవన్నీ లోపల ఉన్న ఆత్మ చాలా పెద్దది. నీ లోపల ఉన్న ఆత్మ చాలా పెద్దది. నీ శరీర కొలతలు చెప్తున్నావు కానీ ఆత్మ కొలతలు చెప్పలేకపోతున్నావు. అది గుర్తుపెట్టుకో. ఆత్మ కొలతలు లేవు. ఆత్మ కొలతలు లెక్కేయాలంటే నీ చేత కాదు. నువ్వు అనుకుంటున్న శరీరమే నడిపిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి, యోహాను సువార్త. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, నువ్వు అనుకున్నట్టు శరీరం నడిపిస్తుందా ఆత్మ నడిపిస్తుందా అంటే శరీరమే అనుకుంటున్నావేమో కానీ శరీరము కాదు. నువ్వెవరో చెప్తుంది చూడండి ఇక్కడ. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. 63వ వచనం, ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మయే జీవింపచేయచ్చు. మళ్ళీ డిగ్గు పెట్టుకున్నాడు. ఆత్మయే శరీరాన్ని జీవింపచేసేది ఏంటో తెలుసా? శరీరాన్ని జీవింపజేసేది ఆత్మ. ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటున్నాడు ఇక్కడ. శరీరాన్ని నడిపించేది ఆత్మ. శరీరం నిష్ప్రయోజనమా? అవును. ఈ శరీర నిష్ప్రయోజనమైన ఈ శరీర కోరికలు తీర్చుకోవటానికి సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అది సంగతి. ఆత్మ కోరికలు తీర్చడానికా శరీరం కోరికలు తీర్చడానికి నువ్వు ఉన్నది? ఏమండి? ఎవరు కోరికలు తీర్చడానికి? ఆత్మ ఎందుకు వచ్చింది లోకానికి? అది మర్చిపోయారు. ఏం చేస్తున్నావు శరీర కోరికలు తీర్చడానికి. అందుకే పాపము ఏదో మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అంటున్నాడు పౌలు గారు. ఏదో చెయ్యాలనుకుంటున్నాడు కానీ ఏమీ చెయ్యలేకపోవడానికి కారణం ఏంటంటే పాపము కారణం. అందుకే నీ లోపల ఉండి నడిపించేది ఆత్మ. ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మే పరిశుద్ధత. ఆత్మకే పరిశుద్ధత. శరీరానికి నిర్దోషత్వము. నిర్దోషిగా ఉండాలి శరీరం. తేడా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతను చూడండి, ఆత్మకు సంబంధించింది. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును. బాగా గుర్తుపెట్టుకోండి, శరీరములో ఆత్మ ఉంది. జాగ్రత్తగా వింటే శరీరములో ఏముంది? ఆత్మ ఉంది.
శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రులుగా చేసుకుందాము అన్నాడు. శరీర అవసరాల కొరకు కాదు మనం ఉన్నది, దేవుని అవసరాల కొరకు. అందుకు దేవుడు ఆత్మని శరీరంలో పెడితే శరీర అవసరాల వైపు నడిపిస్తున్నాడు సాతాను. ఆత్మకు పాపం అంటుతుంది. ఆ ఆత్మకు పాపం అంటటం వలన పరిశుద్ధతను కోల్పోతుంది. అది సంగతి. నువ్వెవరో తెలుసా? ఆత్మ. పోనీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావో పోనీ అది కూడా తెలుసుకుందామండి. అపోస్తల కార్యముల గ్రంథము నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో చూడండి ఒకసారి, అది కూడా తెలుసుకుందాం. 17వ అధ్యాయము 26 నుండి 27. మరియు యావత్ భూమి మీద కాపురమండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఏమన్నాడు? ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట. ఒక్కడి నుండే. ఆత్మనికి ఎక్కడి నుండి వచ్చింది? ఒక్కడి నుండే వచ్చింది. శరీరములోనికి ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందట? ఒక్కడి నుండే వచ్చింది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఒక్కడి నుండే వచ్చావు. ఎలా వచ్చావు? హెబ్రీయులకు రాసిన పత్రిక చాలాసార్లు చదువుకున్న మాటలే బలి గుర్తు చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా మెలికిషెదెకు అనే పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. నా తండ్రి గర్భములో నుండి నేను, నా గర్భములో నుండి నా కుమారుడు, నా కుమారుడి గర్భములో నుండి నాకు మనవడు. ఇలా వస్తున్నామట. ఆదాము నుండి ఆయా గర్భాలు దాటుకుంటూ అందుకే మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? అబ్రహాము ఇస్సాకు, యాకోబు. సరే, ఇలాగ ఎందుకు రాయబడింది అంటే గర్భాలు దాటుకుంటూ వస్తున్నాం. స్త్రీ వలన కాదు. స్త్రీకి అండం అవసరం, గర్భం అవసరం పురుషుడి కొరకు, కానీ పురుషుడే కనేది పిల్లల్ని. అందుకే ఎక్కడి నుండి వచ్చాం? ఆదాము గర్భము నుండి తండ్రులను దాటుకుంటూ ఈ రోజుకి వచ్చాం మనం బయటికి. ఆదాము నుండి తండ్రి గర్భముల్లో దాటుకుంటూ వస్తున్నాం. ఆ తండ్రి నుండి మా తాత నుండి తండ్రి నుండి నేను, నా నుండి నా కుమారుడు, నా కుమారుడు నుండి నా కుమారుడు, వాడి నుండి ఇంకో కుమారుడు, ఇలా దాటుకుంటూ వస్తున్నాం. మనం బయటకు వస్తున్నాం, భూమి మీదకి వస్తున్నాం. ఎక్కడి నుండి? ఒక్కడి నుండే. ఆ ఒక్కడ ఆదాము ఎవరు అని అంటే మళ్ళీ లోకాసు వార్తకి వెళ్ళిపోవాలా. ఆ ఒక్కడెవరు? ఆదాము. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. ఆదాము ఎవరో చెప్తామన్నా. 3వ అధ్యాయం 38వ వచనం. కేనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. దేవుని నుండి వచ్చాడట ఆదాము. ఆదాము నుండి మనం వచ్చాం. మనందరం ఎక్కడి నుండి వచ్చాం? దేవునిలో నుండే. అర్థమైందా? మన ఆత్మలన్నీ ఎక్కడి నుండి వచ్చాయట? దేవుని నుండి. దేవుని నుండి వచ్చామా మనందరం? ఆ దేవుని నుండి ఆదాములో నుండి తండ్రి గర్భాల్లోకి, ఆ తండ్రి గర్భాల్లో నుండి భూమి మీద నుండి మళ్ళీ వెళ్ళిపోవాలి మనం ఎవరు? నువ్వెవ్వరు? ఆత్మ. నువ్వెవరంటే ఆత్మ. నీకు తెలియదు ఏంటంటే శరీరం నడిపిస్తుంది అనుకుంటున్నావేమో. శరీరంలో ఉన్న ఆత్మ నడిపిస్తుంది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఆత్మ తండ్రి దగ్గర నుండి, పరలోకపు తండ్రి నుండి వచ్చావు. మన నివాసం ఎక్కడ? మళ్ళీ అది గుర్తు చేస్తున్నాను. అది కూడా చూడండి, 91వ కీర్తన 1వ వచనం. మన నివాస స్థలం ఏదో భూమి మీదకి రాకముందు, భూమి సృష్టించక ముందు మనం ఎవరు, ఎక్కడి నుండి వచ్చామో చూడండి ఒకసారి. ఆత్మ ఎక్కడి నుండి ఉందో. 90వ కీర్తన 1వ వచనం. 90వ కీర్తన 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీలో.
నువ్వే కదా, నీలోనే కదా. పర్వతంలో పుట్టక ముందు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే మా దేవుడవు. నీలోనే కదా మేము ఉన్నది. ఆత్మలు ఎక్కడి నుండి వచ్చా? మన ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి నుండి బయటకు వచ్చింది. తండ్రిలో నుండి ఆదాములోకి, ఆదాములో నుండి భూమి మీదకి వచ్చాం, అలా గర్భాలు దాటుకుంటూ. తండ్రిలో ఉన్నాం మనము. అందుకే పిలిపిలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాసి ఉంది, చూడండి ఒకసారి. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడు నిమిత్తం కనిపెట్టుకొనుచున్నాము. మన పౌరస్థితి పరలోకం. మన పౌరస్థితి భారతదేశం కాదు, పౌరస్థితి పరలోకం. ఎక్కడి నుండి వచ్చింది నీ ఆత్మ? నువ్వెవరు? ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆదాములో నుండి, గర్భాలు దాటుకుంటూ. ఆదాములో నుండి ఎక్కడి నుండి వచ్చింది? ఆదాం ఎక్కడి నుండి వచ్చాడు అంటే తండ్రిలో నుండి. తండ్రి ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి. అర్థమైందా? నీ ఆత్మ ఎక్కడి నుండి ఉంది? అది ఎక్కడి నుండి వచ్చింది? చూసావా ఎంత ప్రయాణం చేసిందో. నీ శరీరంలో ఉన్న, నీ శరీరం అనుకుంటున్నావా? లేదు లేదు, నీ శరీరంలో ఉన్న ఆత్మే. నీ శరీరముతో జరిగిస్తున్న క్రియలను బట్టి ఆత్మకు ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటుంది. శరీరముతో జరిగించిన క్రియలను బట్టి ఆత్మకు పరిశుద్ధతను పోగొట్టుకుంటుంది. అది సంగతి. ఎవరో అన్నారంటే చూడండి ఒకసారి, ఆదికాండము 2వ అధ్యాయం. ఎక్కడి నుండి వచ్చామో మీకు ఒక మంచి మాట చెప్తాను. 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అనగానే ఒకడు చెప్పాడు, గాలి ఊదాడండి. గాలి ఊదాడా? ఏమంటున్నాడు? గాలి ఊదాడా? గాలి కాదండి ఊదింది. మనం ఏమనుకుంటున్నారంటే గాలి ఊదాడు. గాలి కాదు, జీవాత్మను ఊదాడట. ఆత్మను ఊదాడు. మనకేం అర్థమైంది? ఆత్మను ఊదితే మనం ఏమనుకుంటున్నాం? ఆక్సిజన్ అనుకుంటున్నాం. ప్రాణవాయువు ఏదే అంటే ఆక్సిజన్. జీవవాయువు అనగానే జీవాత్మ ఆయన ఎలా అయిందండి? గాలి అనుకుంటున్నారా? గాలి ప్రాణవాయువు, ఆక్సిజన్. ఊదింది గాలి కాదు, ఆత్మ. వాని నాసికారంధ్రంలో ఊదింది గాలి, ఆక్సిజన్ కాదు, ప్రాణవాయువు కాదు. జీవవాయువును జీవవాయువును అంటున్నాడు కాబట్టి ఏదేదో వాయువు అనగానే గాలి గాలి గాలి. గాలి కాదు అది, అలా రాయబడింది కానీ గాలి కాదు అది. ఓదగా నరుడు ఆత్మను ఊదాడు కాబట్టి ఆత్మ అయ్యాడు, జీవాత్మ అయ్యాడు, జీవించే ప్రాణ అయ్యాడు. అంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే తండ్రిలో నుండి. నువ్వెవరంటే ఆత్మ. తండ్రిలో నుండి శరీరములోనికి వచ్చి శరీర క్రియలు జరిగిస్తున్నావా? దేవుడు ఏం చేశాడంటే సర్వ సృష్టిని నీకు అప్పగించాడు. అందుకే దేవుడి నుండి వచ్చావు గనుక సమస్తమును నీకు లోబడుతుందంట. చూడండి ఆదికాండము అదే 1వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవునిలో నుండి వచ్చావు కాబట్టి దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ సృష్టి యావత్తు నీకు లోబడుతుందంటే కారణం ఏంటంటే నువ్వు ఆత్మవి గనక. చూడండి ఒకసారి ఆ మాట
ఆది కాండము 1వ అధ్యాయము 26 నుండి 30 వచనాలు చదువుతాను, నేను చూడండి. 1వ అధ్యాయం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ఉన్న ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్షములను అని మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లనియు ఆహారమని పలికెను. ఆ ప్రకారమాయను. 31వ వచనంలో చెప్తాడు సమస్తం మంచిదని. ఒకసారి ఆలోచించారా? ఇవన్నీ ఎందుకు లోపడుతున్నాయంటే దేవుని పిల్లలం మనం, దేవుని స్వరూపం మనం, దేవునిలో నుండి వచ్చాం మనం. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది, దేవునిలో నుండి వచ్చింది ఆత్మ. విభజించి ఇచ్చాడు నీకు ఆత్మని. తనలో ఉన్న ఆత్మని విభజించింది, వేరు చేసి నీకు ఇచ్చాడండి. విభజించి ఇచ్చాడండి ఆత్మని దేవుడు. అదేనండి నిన్ను బతికించేది, అదే నిన్ను నడిపించేది. అందుకే సర్వ సృష్టి కూడా ఏం చేస్తుందంట, నీకు లోపట్టానికి కారణం ఏంటంటే అదే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదువుదాం. 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. అయితే ఒకడు ఒక చోట ఇలాగో దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దూతల కంటే వాణ్ణి కొంచెము తక్కువ వాణ్ణిగా చేసితివి, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. చూసారా, మానవుడికి ఎందుకు లోపడుతున్నాయంటే ఆత్మ ఉంది కాబట్టి, దేవుని నుండి వచ్చిన ఆత్మ ఉంది కనుక. 8వ వచనం ఏమంటున్నాడు? ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతం మందు మనము సమస్తమును వానికి లోపరచుటకు ఇంకనూ చూడలేదు గాని అని చెబుతున్నాడు. సమస్తాన్ని ఏది కూడా వదిలిపెట్టకుండా, ఇదిగో నా ఆత్మను ధరించుకున్న, నా స్వరూపాన్ని ధరించుకున్న నా పిల్లలకి మీరందరూ లోబడాలి. సర్వ సృష్టి జంతువులు, ఆకాశ పక్షులు సమస్తాన్ని లోపరుచుకోవాలి. మీరు ఏలుడి అని చెప్పాడు, అర్థమైందా? ఎందుకు లోపడుతున్నాయి అంటే దేవుని ఆత్మను ధరించుకున్నాం గనక. మనము దేవుని ఆత్మను ధరించుకున్నాం గనక అవి లోబడుతున్నాయి కనుక నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయడానికి కాదు. దేవుని ఆత్మని ఇచ్చింది దేవునికి మహిమ తీసుకొచ్చేటట్టుగా ఉండాలి. నువ్వెవరా అంటే శరీర సంబంధమైన ఆలోచనలే, కానీ నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, నీ డీటెయిల్స్ అంతా ఎక్కడి నుండి వచ్చిందో కూడా నువ్వు తెలుసుకోలేని పరిస్థితికి వచ్చేసావు. సమస్త సర్వ సృష్టి నీకు లోబట్టడానికి కారణం ఏంటంటే ఆ ఆత్మ, దేవుని స్వరూపము, దేవుని పోలిక. నువ్వెవరు? దేవుని పోలిక. సాతాను క్రియలు జరిగిస్తున్నావేంటి మరి? సాతాను మాట్లాడమన్నవన్నీ మాట్లాడుతున్నావేంటి నువ్వు? సాతాను చెప్పినట్టుగా వింటున్నావేంటి నువ్వు?
అలా చెప్పినట్టు వినటం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే ఆత్మని పరిశుద్ధతను పోగొట్టేట పరిస్థితికి తీసుకొచ్చేసావు. అన్నీ నీకు లోపరిస్తాయి. ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం తీసారా? 3వ వచనం నుండి 5 వచనాల వరకు చదువుదాం. కీర్తనల గ్రంథము, బైబిల్ ఉన్నవారంతా కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం నుండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని జ్ఞాపకం దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువగానే చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అర్థమైందా? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట చూసారా? దేవుణ్ణి స్వరూపము, దేవుణ్ణి పోలిక. ఎవరు నువ్వు? ఆత్మవే. అందుకని అవన్నీ కూడా నీ పాదముల కింద పెడితే, అన్ని పాదముల క్రింద పెడితే, ఏమంటే బంగారము నీ పాదాల కింద ఉందా? భూమిలోనే దొరికేది బంగారం. వజ్రాలు ఎక్కడ దొరుకుతున్నాయట? భూమిలోనేనా? నీ పాదాల కిందేనా? వాటిని తీసుకొచ్చి నువ్వు మెళ్ళో వేసుకుంటావు, బీరువాలో పెట్టుకుంటావు, అన్ని నీ పాదాల కింద పెట్టుకుంటే నేను ఎట్టి నడిపిస్తుందో చూడండి శరీరం. ఆత్మని నశింపచేసే స్థితికి నడిపిస్తుందన్నమాట. దేవుని ఆత్మను నువ్వెవరో తెలుసా? దేవుని ఆత్మవి, దేవుని పోలిక, దేవుని స్వరూపం. అలాంటి దేవుని పోలికగా పుట్టి శరీర అవసరాల కొరకు శరీర సంబంధమైన మనస్సాక్షి కలిగి శరీరం చెప్పినట్టు అంటున్నావు ఏంటమ్మా? అర్థమైందా? అసలు నువ్వెవరో తెలుసా? దేవుని స్వరూపం. చదువుదాం రెఫరెన్స్తో సహా. ఇందా చదువుకున్నాం కదా ఆది కాండము. నువ్వెవరో తెలుసు? మళ్ళొకసారి గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. ఆది కాండం 1వ అధ్యాయం 26, 27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదు. నువ్వెవరి పోలిక, ఎవరి స్వరూపం? నువ్వెవరి పోలిక, ఎవరి స్వరూపం? ఎవరు కొడుకువి నువ్వు? నీ పోలిక ఎవరిది? మానవులదే. దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అంటే ఏంటి? ఎలా ఉంది? ఆ రూపం ఏంటో చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆ స్వరూపం, ఆ రూపం ఏంటో, దేవుని రూపం ఏంటో ఒకసారి చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ, నువ్వు ఆత్మ, నీలో ఉన్నది ఆత్మ. దేవుడు ఆత్మ, నీలో ఉన్నది ఆత్మ. దేవుని ఆత్మ, దేవుని స్వరూపం, దేవుని పోలిక, ఆత్మ. నువ్వెవరు? ఆత్మ. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. అసలు దేవుడెవరు? ఆత్మ. నీ పోలిక ఎవరిది? ఆత్మ. ఆత్మ పోలిక. నీ స్వరూపం ఏంటి? దేవుని ఆత్మ స్వరూపం. అందుకే దేవుని పిల్లలు మీరు. ఎక్కడ? కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. 82వ అధ్యాయం 1వ వచనం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని పిల్లల మధ్య దేవుడు ఉన్నాడు. మీకు తెలుసు కదా.
దేవుని పిల్లలతో ఆయన ఉంటాడన్న సంగతి మీకు చాలాసార్లు చెప్తున్నాను. అంతే, అది దేవుని సమాజం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవాలు ఎవరు? మనమే. దేవుని ఆత్మలను ధరించుకున్న దైవాలం. దేవుని ఆత్మ మనలో ఉన్నది ఎవరిది? దేవునిది. మనం ఎవరు? దేవుని పిల్లలం. దేవుళ్ళో మనం ఒక విధంగా చెప్పాలండి. దేవుణ్ణి పుట్టిన వారము, దేవుని వాళ్ళం, దేవుని వారము. కాకి పిల్ల కాకి, కోతి పిల్ల కోతి. అర్థమైందండి? కాకికి పుట్టిన పిల్ల కాకి పిల్ల అవుద్ది, కోతికి పుట్టిన పిల్ల కోతి పిల్ల అవుద్ది. అవునా? పిచ్చుకకు పిచ్చుకే. దేవుని నుండి వచ్చింది, దేవుని పిల్లలమే, దేవుళ్ళవే. కానీ పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నాం, అంతే తప్ప మనం ఎవరో అదే స్పష్టంగా చెప్తున్నా. 6వ వచనం చదవండి. మీరు దైవములనియు, మీరు టిక్కు పెట్టుకోండి, మీరు దైవములనియు. ఎందుకంటే దేవుని ఆత్మ, దేవుని స్వరూపం. మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. దేవుడు సెలవిస్తుంటే కొంతమంది పాస్టర్లు ఉన్నారు. మనం దేవుళ్ళమేంటి? వాడు ఎప్పుడు భూమిలో నుండి వచ్చినోడు భూమిలోకే పోతున్నాడు. పాతాళపు సంబంధి వాడు. వాడికి క్లారిటీ లేదు. నువ్వెవరో అసలు ఆడెవడో వాడికి తెలియదు. అది ఫస్ట్ పాయింట్. నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వు దేవుడు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. దేవుని నుండి విభజింపబడిన ఆత్మ నువ్వు, దేవుని కుమారుడివి నువ్వు. మీరు దేవుళ్ళు అంటున్నట్టు. అవునా? ఇంకా చదువుదాం. యోబు గ్రంథం 27వ అధ్యాయము. యోబు గ్రంథము 27వ అధ్యాయము తీసారా? యోబు గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనము. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటకును బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి అన్నాడు. ఇప్పుడు ఆత్మ ఎవరిది నీలో ఉంది? దేవుని ఆత్మ. పాపం వైపు పరుగులెత్తుతావు, పాపపు ఆలోచనలు చేస్తావా? ఎంతసేపు లోకమా, లోక సంబంధమైన జీవితమా? దేవుని గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? అసలు నీలో ఉన్నది దేవుడు. దేవుని కుమారుడివి నువ్వు. దేవుని పోలిక, దేవుని స్వరూపం. నువ్వెవరు? దేవుని స్వరూపం, దేవుని పోలిక. అడ్రస్ అంటూ లేదని అనుకో, నీకు చాలా చాలా గొప్ప అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ లేకుండా పోతున్నావు నువ్వే. నీకంటూ అడ్రస్ లేదురా అంటాం చాలా మందిని. చల్తే లెక్క తీసేస్తాం. ఆ అడ్రస్ లేనివాడా అంటాం. మనకు చాలా పెద్ద అడ్రస్ ఉంది, చాలా. కానీ మనకేం అర్థమైందో తెలుసా? ఈ జీవితమే చాలనుకుంటున్నావు నువ్వు, అంతే. తినటం, మన అవసరాలకు ఏదో కొనుక్కోవడం, తినటం, ఈ లోకంలో గడిపేస్తే సరిపోద్ది అనుకుంటున్నావు. అసలు నువ్వెవరో నీకు అర్థం కాని పరిస్థితికి వచ్చేసావు. మళ్ళీ చదువుతాను చూడండి. యోబు గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనం. నువ్వెవరో? నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి అంటున్నాడు. నాసికారంధ్రములలో ఉన్నదేంటి? దేవుని ఆత్మ. నీ నాసికారంధ్రాల్లో ఉన్నదేంటి? దేవుని ఆత్మ కాదా? సాతాను ఆత్మను ధరించుకున్నావు. నువ్వెవరు? దేవుని ఆత్మ. నీలో ఉన్నది ఎవరు? దేవుని ఆత్మ. పాపక్రియలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? 33వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనం. యోబు గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. చూసారా? సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను అన్నాడు. అసలు నీలో ఉన్నదే దేవుడు. నువ్వు దేవునివి. అది అసలు విషయం. డైరెక్ట్ చేయాలంటే నీ ఆత్మ నీది కాదు, దేవునిది. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? దేవుడు. మన అంశం ఏంటి? నువ్వెవ్వరు, నేనెవరు? నువ్వు ఆత్మ. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ. నువ్వెవరు? దేవుని ఆత్మ. నువ్వు దేవుని కుమారుడివి, అంటే దేవుడివి. కీర్తనల గ్రంథం
16వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, చూసారా, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అన్నాడు. ఆయన భాగం మనం, ఆయన ఆత్మలో భాగం మనం. ఆత్మను విభజించి మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఆత్మలో భాగం. మనం ఎవరో దేవుని పిల్లలం అంటుంది. చూసారా, ఎంత స్వాస్థ్య భాగము, ఆత్మ భాగము, పానీయ భాగము, లేదా ఆయన భాగమే మనం డైరెక్ట్గా చెప్పాలంటే. మరి ఆయన ధరించుకుని ఆయన పోలికగా పుట్టి పాపపు మాటలు మాట్లాడుతున్నాం ఏంటి? ఈ లోక సంబంధమైన వాటి కోసం వెతుకుతున్నాం ఏంటి? కూడబెడుతున్నాం ఏంటి? ఈ లోకంలో ఎక్కువ కాలం ఉంటావు అనుకున్నావా? శాశ్వతం అనుకుంటున్నావా నువ్వు? అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నీ బయోడేటా ఏంటి? నువ్వు ఆలోచించేది ఏంటి? 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. ఇట్లా చెప్తే మీకు అర్థమవుద్దాం. 119వ అధ్యాయము 57వ వచనం చదువుదాం. 57వ వచనం. యెహోవా నీవే నా భాగం, నువ్వే నా భాగం, నువ్వే నా భాగం. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను. నువ్వే నా భాగం, నువ్వే నా భాగం. అర్థమేంటి? నీ భాగాన్ని నాకు ఇచ్చావు, నీ ఆత్మ నాకు ఇచ్చావు. నాలో ఉన్నది నువ్వే, నీలో ఉన్నది నేనే. నేను దేవుణ్ణి. ఎస్. ఎక్కడి నుండి వచ్చింది నీ దేవుడిని అంటే? దేవుని ఆత్మ నుండి వచ్చింది. ఆయన పోలిక, ఆయన స్వరూపం. ఆయన పోలిక, ఆయన స్వరూపం నువ్వు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరిలో ఉన్నది దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఆత్మగా. అది చెప్తున్నాడు. ఆత్మగా అందరిలో ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిలో ఉన్నాడు. కానీ కొంతమంది దేవుణ్ణి ఎరిగారు, కొంతమంది దేవుణ్ణి ఎరగకుండా పాపంలో పడిపోయారు. వానిలో ఉన్నది ఆత్మ ఎవరిది? దేవునిదే. నీలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిలోనే, దేవునిదే. కానీ నువ్వేం చేస్తున్నావు? లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచనలు తప్ప దేవుని ఆత్మను, దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డని అని నువ్వు దేవుని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నిర్గమకాండము 4వ అధ్యాయం. నిర్గమకాండం ఎన్ని రెఫరెన్సులు చూపించాలంటే అన్ని రెఫరెన్సులు చూపిస్తాను. చూడండి ఒకసారి. నిర్గమకాండము 4వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 16వ వచనం. తీసారా? నిర్గమకాండము 4వ అధ్యాయం 16వ వచనం. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. అది సంగతి. నువ్వెవరో తెలుసా? దేవుడు. నువ్వు దేవుడివి, నువ్వే దేవుడివి. నీ పరలోకపు తండ్రి నీకు దేవుడు అయితే నువ్వెవరివి? ఆయన ఆత్మను ధరించుకున్న నువ్వు కూడా దేవుడివే. నీకు అర్థం కాని ఏంటంటే సాతాను బిడ్డవైపోయావు నువ్వు. ఎందుకంటే పాపపు క్రియలు ఎక్కువైపోయినాయి. ఆయన చెప్పేది క్లారిటీగానే ఉంది. నువ్వు చేసిన పాపాల వల్లే సాతాను కుమారుడు అయిపోయావు. నువ్వు దేవుడివి. ఎవరికి? పరోకే దేవుడివి నువ్వు.
అసలు నీకు అర్థం కాదు ఏంటంటే నీ ఆత్మలో నీలో ఉన్నది నా ఆత్మ, అందుకే నువ్వు దేవుడివి అంటాడు. ఇది రాయించాడు అందుకే. ఇంకా 7వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను పరోకు దేవునిగా నియమించి తిని, పరోకి దేవునిగా నియమించి. పరో ఎవడో మనిషే, ఆ మనిషికి ఈయన దేవుడు, మోషే దేవుడు అట. మనిషికి దేవుడయ్యాడు, మనిషికే మనిషి దేవుడయ్యాడంటే మనిషి ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుని కొరకు బ్రతికితే నువ్వు దేవునివే. కానీ నీకు అర్థమయ్యేది ఏంటో తెలుసు, లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడదు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, నీ చిరునామా ఏంటో నువ్వు మర్చిపోయావు. నువ్వు మర్చిపోయావా? అవును, నువ్వు మర్చిపోయావు. నీకు క్లారిటీ లేదు, నీకు అర్థం కావట్లే. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు మర్చిపోయావు. మళ్ళీ గుర్తు చేయాలా? యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. ఏదో అటగోలుగా ఎవడో ఏదో చెప్పాడని వినకుండా జాగ్రత్తగా వాక్యం వినాలి, జాగ్రత్తగా చదవాలి. 10వ అధ్యాయము 34వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. 35. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటేనని మీ ధర్మశాస్త్రంలో కూడా వ్రాయబడి ఉండలేదా? నేను దేవుళ్ళని నేను అంటాం కాదు, ధర్మశాస్త్రం కూడా అలాగనే చెప్పింది, పాత నిబంధనలు కూడా అలాగే చెప్పబడింది. తండ్రి అయిన దేవుడు కూడా అలాగే రాయించాడని చెప్తున్నాడు. మీకు రాయబడి ఉండలేదా? లేఖనము, ఇప్పుడు చెప్తున్నాడు, లేఖనమును బాగా వినాలి, లేఖనమును నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందున తండ్రి ప్రతిష్ఠ చేసిన ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదోషంలో చేయుచున్నావని చెప్పుదురా? నా మీద అబద్ధపు మాటలు చెప్తున్నారా? నేను దేవదోషం చేస్తున్నానా? దేవుడు చెప్పాడయ్యా, మీరంతా దేవుని పిల్లలని, దేవుళ్ళని ధర్మశాస్త్రం చెప్పిందయ్యా. మనం దేవుని పిల్లల మీద అటం తిరుగుతున్నారు ఇక్కడ యూదులు. మనం దేవుళ్ళమేంటి? మీరెవరో మీకు అర్థమైతే, నువ్వెవరో నీకు అర్థమైతే కదా నువ్వు దేవుని కుమారుడు కాదో తెలిసేది. అసలు నువ్వెవరో నీకు అర్థమైతే కదా నువ్వు దేనికి వచ్చావు ఈ లోకానికి అనేది నీకు అర్థమైద్ది. ఎప్పుడు చూడు 24 గంటలు లోకం లోకం లోకం. కొంతమంది ఉన్నారు ఎంజాయ్ చేయడానికే బ్రతుకుతున్నారు. అది ఎంజాయ్ చేయడానికే. ప్రార్థన అంటే ఎంజాయ్మెంట్ అంటే వాడికి, ఎవడికో ఒక పాస్టర్కి, ఒకడికో బిర్యానీ తిన్నట్టు ఉందంట వాక్యం చెబుతుంది. ఒకడికి చికెన్ బిర్యానీ, ఒకడికి వాడెవడో మల్లె పూలేట. వాక్యం ఏం అర్థమైపోయిందో తెలుసా? రకరకాల ఆలోచనలతో సరిపోయింది ఈ మాటలు. అసలు నువ్వెవరు? నువ్వు ఎవరు? నేను ఎవరు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచిన, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. వారినే మహిమపరిచెను, వారిని మహిమపరిచెను. ఎవరిని? నా పిల్లలు, సత్యవాక్యమును నేర్చుకుని వాక్యానుసారంగా జీవిస్తున్న నా పిల్లలు వాళ్ళు. కనుక నేను తండ్రి అయిన దేవుడు వారిని నేను మహిమపరుస్తానంటున్నాడు. వారిని నేను మహిమపరుస్తానంటున్నాడు. వారు నా పిల్లలు కనుక నేను వారిని మహిమపరుస్తాను అంటున్నాడు. ఎందుకని? తండ్రిని మనం మహిమపరచడమా? కుమారులు తండ్రిని మహిమపరచటమా? లేదా తండ్రే కుమారులను మహిమపరచటమా అన్నది మనం గమనిస్తే కుమారులను తండ్రి మహిమపరుస్తానంటున్నాడు ఇక్కడ. ఇంకొక మాట చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం.
నీ ఇంటి వారును నీ పితరు నీ ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరణ పొందుదును అన్నట్లు. నన్ను తండ్రిగా ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో, నా నుండి నా స్వరూపంగా పుట్టి, చాలా మంది అంటే నేను నీకు పుట్టడం వేస్ట్, ఆ ధనవంతుల కుటుంబంలో పుట్టిన బాగుండు, నీ పేదవాడు నీ కుటుంబంలో నీ కడుపున జన్మించాను అంటే ఉంటారు చాలా మంది పనికి మాలిన వాళ్ళు. అసలు నువ్వెవరు? తండ్రి అయిన దేవుని గర్భములో నుండి వచ్చిన వాడవు. సాతాను సొత్తుగా మారిపోయావు అంతే. సాతాను సొత్తుగా మారిపోయావు, దేవుని మర్చిపోయి పాపక్రియలు జరిగిస్తూ సాతాను సొత్తుగా మారిపోయావు అంతే. ఆ శరీర అవసరాలు, శరీరం ఆ శరీరం కోసమే ప్రయాసపడుతున్నావే తప్ప దేవుని స్వరూపము, దేవుని పోలిక, నువ్వెవరంటే ఆత్మవి. ఆత్మ ఎక్కడి నుండి? దేవుని నుండి వచ్చింది. నువ్వెవరు? దేవునివి అన్న సంగతే మర్చిపోయింది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలిగా ఉండునని వారిని రక్షించును. ఎవరు నువ్వు? నిన్ను రక్షించడానికి కారణం ఏంటి? నువ్వు దేవుని కుమారుడి, అందుకే నిన్ను రక్షించాలి. నువ్వు దేవుని కుమార్తె, వంది నిన్ను రక్షించాలి. వారికే దేవదూతలు సేవ చేస్తున్నాయి. సృష్టి యావత్తు ఎవరికి సేవ చేస్తున్నాయి? దేవుని పిల్లలకే. అదే మాట ఇక్కడ ఎక్కడో రాసింది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. తన దూతల వాయువులు అంటే తెలుసు కదా, గాలి అని. వాయువులు గాను, గాలి కూడా దేవదూతనంట. చూడండి, గుర్తుపెట్టుకోండి. తన దూతల వాయువులు గాను, సేవకులను గాను, అగ్ని జ్వాలలు గాను. అగ్ని ఎక్కడ? అగ్ని ఎవరట? ఆయన దూతే. అగ్ని జ్వాలలు గాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచి ఉన్న, నీ రాజదండమును న్యాయమార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఉత్తరీయముల వలె వాటిని తుడిచివేయుదువు అని, వస్త్రము వలె మార్చబడదు అని. గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరముల తరగవు అని చెప్పుతున్నావు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో జాగ్రత్త గుర్తుపెట్టు. దూతల్లో ఎవరినైనా కూర్చైనా ఎప్పుడైనా చెప్పినా, వీరందరూ రక్షణ స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా అన్నాడు. దేవదూతలందరూ దేవుని పిల్లలమైన మనకు పరిచారం చేయడానికి వచ్చినాయంట, సృష్టించబడ్డాయట. దేవుని పిల్లలమైన మనమే దేవుని పిల్లలం. మనం ఎవరు? దేవుని పిల్లలం. దేవుని ఆత్మను ధరించుకున్నాం. నువ్వెవరు? దేవుని ఆత్మ. అర్థమైందా? నువ్వెవరు? దేవుని ఆత్మ, దేవుని స్వరూపం, దేవుని పోలిక. శరీర కార్యాలు ఎందుకు నీకు? 2 వచనాలు చూద్దాం, చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతాను, చూడండి ఒకసారి. శరీరానుసారులు శరీర విషయమందు మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలని మీరు దేవుని ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తులు మీలో నిన్న ఎడల మీ శరీర పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవం కలిగినది. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, ఏ ఆత్మ ఎవరిని లేపింది? తండ్రి అయిన దేవుని ఆత్మని కుమారుడైన యేసుక్రీస్తుని లేపిందంట. ఆత్మ మీలో నివసించని ఎడల మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరమునకు మీలోనున్న నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ మనలో జీవింపచేస్తుందంట. అర్థమైందా? తండ్రిలో ఉన్న ఆత్మ మనలోనికి వచ్చి మనలోని జీవింపచేస్తుంది. నరుడు జీవించు ప్రాణి ఆయను, జీవాత్మ ఆయను. ఎప్పుడైతే వచ్చిందో ఆత్మ, అప్పటి నుండి నువ్వు దేవుని నుండి వచ్చావు, దేవుని నుండి దేవుని పోలిక, దేవుని స్వరూపం. అంటే శరీర కార్యాలే చేస్తాను, ఆత్మ సంబంధమైన కార్యాలు చెయ్యను అనే పరిస్థితి కాగదు. లోక సంబంధమైన వాటిని చూపిస్తుంది సాతాను, వాటిని చూడకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు, పైనున్న వాటిని వెతుకుడు. ఎందుకంటే పైనుండి వచ్చావు నువ్వు, భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావేంటి? అందుకే ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడమనంటే, భూ సంబంధమైన వాటివి చాలా గొప్పవి, అవే నీకు అవసరం, అవే నీ ఆకలి తీర్చేవి. అందుకే మనుషుడి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన, దేవుని మాట వలన, జీవాత్మ వలన జీవిస్తున్నామని యేసు ప్రభు చెబుతుంటే, రొట్టె వలన మాత్రమే జీవిస్తున్నామని సాతానుడు నడిపిస్తుంటే అదే నమ్ముతారే తప్ప దేవుని గురించి నమ్మరో, దేవుని ఆత్మను గురించి నమ్మరో. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి ఒకసారి ఆ మాట కూడదు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇద్దరికి ఎప్పుడు కూడా సంబంధం ఉండదు, అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అది చెప్పు. దేవునికి ఇవ్వాలన్నా ఇవ్వనివ్వదు శరీరం, దేవుని పని చెయ్యాలన్నా చెయ్యనేది శరీరం, దేవుని కొరకు నడవాలన్నా నడవనివ్వదు శరీరం, దేవుని ఖర్చు పెట్టాలన్నా పెట్టనివ్వదు, దేవుని సన్నిధికి రావాలి అని ఆత్మ చెబుతుంటే శరీరం వెళ్ళనివ్వదు. శరీరం ఏం కోరుకుంటుంది? ఈ లోక సంబంధమైనవి, బంగారం, వెండి, బట్టలు, ఉంగరాలు, ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, బంగళాలు, ఇవి కోరుకుంటుంది. ఎందుకంటే శరీరం ఈ లోక సంబంధమైన మట్టి నుండి తీయబడింది కనుక. ఆత్మ పైనున్న వాటిని వెతకమంటుంది, కానీ శరీరం భూ సంబంధమైన వాటిని వెతకమంటుంది. ఈ రెండిటికి వ్యతిరేకం. ఈ రెండిటికి వ్యతిరేకం అని తెలిసి కూడా నువ్వు శరీర సంబంధమైన వాటినే ఇష్టపడుతున్నావంటే నువ్వు పాపివి. నీ ఆత్మ పరిశుద్ధతను పోగొట్టుకుంటుంది. కనుకనే క్రీస్తు రక్తమందు కడగబడి మళ్ళీ పరిశుద్ధతలోకి రా. మరలా నీకేవైతే పోగొట్టుకున్నావో, దేవుని నుండి రావాల్సిన ఆశీర్వాదాలు ఏవైతే పోగొట్టుకున్నావో అన్నీ మళ్ళీ సంపాదించుకోవాలంటే మళ్ళీ క్రీస్తు రక్తంలో కడగబడాలి. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకొని నువ్వెవరు అన్న సంగతి తెలుసుకుని జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి,
మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశాను. విని విడిచిపెట్టే వారిగా ఉండక ప్రతి హృదయములో ఈ మాటలు పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. అసలు మేము ఎవరము అన్న సంగతి పూర్తి వివరణ మాకు అందించినందుకు కృతజ్ఞతలు. ఇటు మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.